బాలగణపతి మొదటివాడు. ఈ 32 గణపతుల్లోనూ మొదటి రూపమైన ఈ బాలగణపతి గురించి కొంచెం తెలుసుకుందాం. ముఖ్య విశేషాలు ఏంటి, ఆయన రూపం ఎలా ఉంటుంది కూడా తెలుసుకుందాం. రూపం ఎలా ఉంటుంది అంటే, ఈ రూపంలో స్వామివారు చిన్న పిల్లవాడిలా బంగారు వర్ణంతో అంటే గోల్డెన్ కలర్లో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. ఆయుధాలు ఏమి ఉంటాయో, ఆయన చేతిలో ఏమి వస్తువులు ఉంటాయో చూసుకుందాం. బాలగణపతికి 4 చేతులు ఉంటాయి. ఆయన తన చేతుల్లో అరటి పండ్లు, మామిడి పండ్లు, పనస పండు, చెరుకు గడను ధరించి ఉంటాడు. ఆయన తొండంలో మోదకం అంటే లడ్డు ఉంటుంది. ఆయనకు గల ప్రాధాన్యం ఏంటంటే, ఈ రూపం భూమి యొక్క సమృద్ధిని, సంతాన ప్రాప్తిని మరియు సృష్టి యొక్క ప్రారంభాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈయనకి పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది? పిల్లలు ఎదుగుదల. బాలగణపతిని పూజించడం వల్ల పిల్లలకు మంచి బుద్ధి, విద్యా వివేకాలు కలుగుతాయి. మన పిల్లల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎవరికైనా దంపతులకి పిల్లలు లేరు అని బాధపడుతుంటే వాళ్ళకి ఈ బాలగణపతిని పూజిస్తే చక్కగా పిల్లలు పుడతారన్నమాట. ఆయన యొక్క ధ్యాన శ్లోకం ఏంటంటే, కరస్థ కదళీచూత పనసేక్షు కపోదకం బాలసూర్యనిభం వందే దేవం బాలగణాధిపం. ఈ శ్లోకానికి అర్థం కూడా తెలుసుకుందాం. కరస్థ అంటే చేతిలో ధరించిన, కదళి అరటిపండు, చూత మామిడి పండు, పనస పండు, ఇక్షు చెరుకుగడ, కపోధకం వెలగ పండు మరియు తొండంలో మోదకం. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు బాలగణపతికి. బాలసూర్య ఉదయించే లేలేత సూర్యుడు, నిభం పోలి ఉండేలా ప్రకాశించేవాడు, వందే నేను నమస్కరిస్తున్నాను, దేవం దేవుడైనటువంటి బాలగణాధిపం బాలగణపతి స్వామికి. సంపూర్ణ భావం కూడా తెలుసుకుందాం. ఉదయించే లేలేత సూర్యుని లాంటి ఎర్రటి బంగారు వర్ణపు కాంతితో ప్రకాశించేవాడు. తన చేతులలో ప్రకృతి ప్రసాదించిన మధురమైన ఫలములైన అరటి, మామిడి, పనస, చెరుకుగడ, వెలగపండు లేదా మోదకం అంటే ఉండ్రాళ్లను ధరించినవాడు అయిన ఆ బాలగణపతి దేవునికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. బాలగణపతి పూజ ముఖ్యంగా బుధవారం చేసుకుంటే ఎంతో విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ఈ బాలగణపతి పూజ జ్యోతిష్శాస్త్ర ప్రకారం వినాయకుడు బుధగ్రహానికి అధిపతి కాబట్టి బుధవారం చేస్తే పూజ త్వరగా ఫలిస్తుంది. ఈ బాలగణపతి యొక్క ప్రత్యేకంగా ఏ రోజుల్లో పూజించాలో కూడా చెప్తున్నాను. పాడ్యమి తిథి రోజు, లేకపోతే సంకటహర చతుర్థి నాడు, లేకపోతే వినాయక చవితి నాడు పూజించవచ్చు. ఏ సమయంలో పూజించాలి అంటే తెల్లారగట్ట పూజించాలి, తెల్లవారుతుండగా. ఎందుకంటే బాలసూర్య నిభం అన్నారు కదా, అంటే లేలేత పొద్దున్నే ఉండే సూర్యుడు. ఆ సమయంలో ఆ బంగారు వర్ణంలో ఉండే ఆ బాలగణపతిని పూజించుకోవచ్చు అన్నమాట. మనం ఈ పూజా విధానము, నైవేద్యము ఏం పెట్టాలో అందరికీ తెలిసిందే కదా. ఆయన చేతిలో ఉన్నవే అరటిపళ్ళు, మామిడి పళ్ళు, చెరుకు ముక్కలు లేదా వెలగపండు, పనస తొనలు, లడ్డూలు ఇవన్నీ కూడా ఆయనకి పెట్టచ్చు అన్నమాట. ఈ మంత్ర పూజ విధానం ఎలా చేయాలి అంటే, ఓం బాలగణేశాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించాలి. ఇది పిల్లల చేత చదివిస్తే వాళ్ళకి త్వరగా మంచి బుద్ధులు వస్తాయి, మంచి తెలివితేటలు పెరుగుతాయి అన్నమాట.
ఎవరైనా సంతానం కోసం చెయ్యాలి అనుకున్నా కూడా సంకల్పం చేసి మాకు సంతానం కావాలి అని చెప్పి దీన్ని చదువుకోవచ్చు. మనం చేసేది శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే ఏదన్నా ఫలిస్తుందండి. ఓం గం గణపతయే నమః.